శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ప్రేక్షకులకు నమస్కారములు. ద్వితీయాధ్యాయంలో 62, 63 ఈ రెండు శ్లోకాలకి కంటిన్యూషన్ ఉందండి. ఇది రెండు కూడా కలిపి చాలా ముఖ్యమైన శ్లోకాలండి ఇవి. అంటే ఏంటంటే ఒక వరుస క్రమం చెబుతున్నాడు అర్జునుడికి ఏంటి మనందరికీ కూడా అసలు ఇది చదివిన తర్వాత మనం ఏ స్థితిలో స్టేజెస్ చెప్పాడు. వరుసగా 6 స్టేజెస్లో మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనం తెలుసుకుంటే దాని నుంచి మనం పైకి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఏమిటంటే ఆ స్టేజ్లు చూడండి చెప్తున్నాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే ఇది రెండో శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటే మనిషి పతనం అయిపోతాడు, నాశనం అయిపోతాడండి. ఇది ఆఖరి స్టేజ్ మనిషికి. ఎక్కడి నుంచి మొదలెట్టాడు? ధ్యాయతో విషయాన్ పుంసాన్. ఎక్కడంటేట ముందు మనం ఏదో మన డ్యూటీ మనం చేసుకుంటున్నామండి. మనం ఒక ప్రణాళిక ప్రకారం మన జీవితాన్ని గడుపుతున్నాడు. ఎక్కడో ఏదో ఒక కోరిక ఒక ఇది అక్కడ మన ఆకర్షణ కలుగుతుంది. ఏదో ఒక స్త్రీని చూసినప్పుడు ఒక కోరికో లేకపోతే ఇంకో ఏదో ఒక వినోటి కామమునందో క్రోధమున అర్థమునందో ఇలా ఏమవుతుందంటే మన మనస్సు పక్కకి వెళ్ళిపోతుందండి. పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అది మన వినాశానికి కారణమవుతుంది అని పరమాత్మ చెబుతున్నాడు. ఎట్లాగంటే ధ్యాయతో విషయాన్ని పుంసః. ధ్యానించడం అంటే ఏంటనమాట? అదే విషయాన్ని ఆలోచించడం అండి. ఇప్పుడు ఉదాహరణకు అర్జునుడు తీసుకుందాం. అర్జునుడు ఏం చేశాడు? యుద్ధం చేయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? తాతగారు భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరినీ బంధువులందరినీ చూశాడు. వాళ్ళని గురించి ఆలోచించాడు. ధ్యాయతో విషయాన్ని పుంసః. దాని గురించి ఆలోచించేటప్పటికీ అతనికి ఏం కలిగిందిట? సంగః తేషు ఉపజాయతే. ఇది రెండో స్టేజ్. మొదటి స్టేజ్ అసలు కాసేపు మనసులో వీళ్ళందరూ తాతగారు గురువుగారు అని అనుకున్నాడు మనసులో. అనుకోగానే మనసు ఎక్కడికి మనస్సు అండి 2 నిమిషాలలో స్టేజీలు మారిపోతుంటుంది. రెండో స్టేజ్ ఎక్కడికి వెళ్ళిపోయిందిట? సంఘం కలిగేదిట అండి. సంఘం అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో అటాచ్మెంట్. అటాచ్మెంట్ అంటే ఏంటనమాట? దాని యందు తీరనటువంటి ఒక అనుబంధం. అబ్బా మా గురువుగారు నేను చంపాలా అంటే ఒక అనుబంధం అటాచ్మెంట్ ఏర్పడిపోయింది వాళ్ళ యందు. మొదట వాళ్ళని గురించి ధ్యానించేటప్పటికి ఏమొచ్చింది? అటాచ్మెంట్ వచ్చింది. అటాచ్మెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందిట? ఇది రెండో స్టేజ్. మూడో స్టేజ్ అంటే సంగాత్ సంజాయతే కామః. అక్కడి నుంచి ఏం కలుగుతుందట? ఆ అటాచ్మెంట్ వచ్చేటప్పటికి ఒక కోరిక కలిగిందిట. ఏం కోరిక కలిగింది ఇతనికి? యుద్ధము చెయ్యకూడదు. ఇంకా మంచి చెడ్డ అక్కర్లా వాడికి. యుద్ధము చెయ్యకూడదు. ఎందుకంటే మా గురువుగారు కాబట్టి. ఎందుకని? అటాచ్మెంట్ వచ్చింది. అటాచ్మెంట్ వచ్చేటప్పటికి తర్వాత స్టేజ్ ఏంటన్నమాట? మూడోది సంజాయతే కామః. దానివల్ల ఏం కలిగిందిట? కామము కలిగింది, కోరిక కలిగింది. కోరిక కలిగిన తర్వాత ఏమైందిట అంట? అప్పుడు కామాత్ క్రోధోభిజాయతే. కోపం వస్తుందిటండి. నేను యుద్ధం చేయమంటాడేంటి కృష్ణుడు? యుద్ధం చేస్తే వాళ్ళందరికీ ఇది కదా అరే ఆ కోపము కలిగినా ఏమంటే ప్రేమ కలిగినా ఈ రెండిట్లో ఏది కలిగినా వచ్చేవి కన్నీళ్ళు. కోపంలో కూడా చూడండి కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. అందువలన ప్రేమ కలిగినా కూడా కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. వాటిని ఆనంద బాష్పాలు అంటాం. అది కలిగిన తర్వాత ఆ స్థితికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ తర్వాత కలిగినటువంటి స్థితి ఎప్పుడైతే వాళ్ళ యందు ప్రేమ కానీ కోపం కానీ కలిగిందో తర్వాత కలిగే స్థితి ఏంటంటే క్రోధాత్ భవతి సమ్మోహః. మోహం కలుగుతుందండి. వ్యామోహం అంటే అమ్మో ఎలాగా చూడండి కొంతమందికి భయం వేస్తున్నాడు. పిల్లలు పంపాలంటే అమ్మో వాడు రోడ్డు దాటగలడో లేడో. ఏమిటి దాని కారణం? వ్యామోహం. అందరి పిల్లలు వెళ్ళలేదా? నీ పిల్లవాడే అమ్మో మా అబ్బాయి పాపం వాడు అమాయకుడు బాబు రోడ్డు వాడు దాటంచా. వ్యామోహం ఇది సమూహం. ఆ సమూహం కలిగింది. ఇంతవరకు వచ్చాడు అర్జునుడు అండి. ఇంకా తర్వాత జరగబోయేవి చూస్తున్నాడు చూడండి కృష్ణ పరమాత్మ. ఇంతవరకు బాగా ఆ సమూహాన్ని వల్ల ఏం కలిగింది ఇతనికి?
సమ్మోహాత్తు స్మృతి విభ్రమ. స్మృతి విభ్రమం అంటే ఏంటి? మనస్సులో ఉండేటువంటి ఆలోచన నశించింది. నువ్వు అసలు ఎందుకు వచ్చావు? యుద్ధానికి వచ్చావు. ఇప్పుడు యుద్ధం అనేది చతికిలబడి కూర్చున్నావు. ధనస్సు పక్కన బడాలోకం పక్కన మానేసావు. దీన్ని ఏమంటారనమాట? స్మృతి విభ్రమము. స్మృతి విభ్రమం అంటే అర్థం ఏంటనమాట? నీకు నీ యొక్క ఆలోచన నశించింది. నీకు ఇది అసలు చేయవచ్చా చేయకూడదా అని ఆలోచన లేదు. వ్యామోహం వచ్చిన తర్వాత స్మృతి విభ్రమం కలుగుతుందండి. అంతవరకు పర్వాలే మనిషికి. ఆ స్మృతి విభ్రమం కూడా కలిగిన తర్వాత వచ్చే స్థితి ఏంటంటే స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. ఇంకా అక్కడి నుంచి ఏమవుతుందంటే ఈ స్మృతి విభ్రమం కలుగుతుంది చూడండి, వాడికి బుద్ధి పనిచేయదండి. ఇంకా అలా ఏడుస్తూ కూర్చుంటాడు అంతే. ఇక వాడి బుద్ధి ఆ ఆలోచన పనిచేయదు వాడికి. బుద్ధినాశ. ఈ ఆలోచన పనిచేయకుండా ఏడుస్తూ కూర్చున్నవాడు ఏమవుతాడంటే చివరికి ఏ పని చేయకుండా ఏ కార్యక్రమం లేకుండా బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 6 స్టేజీలు చెప్పాడండి. అర్జునుడికే చెప్పాడు. అర్జునుడికే కాదు మనందరికీ కూడా ఇది వర్తిస్తుందండి. ఎవడో చక్కగా కుటుంబం ఉద్యోగం చేసుకుంటున్నాం, హాయిగా భార్య పిల్లలతో ఉన్నాడు. ఎవరో ఒక స్త్రీ అనుకోకుండా ఆవిడతో ఇతనికి ఒక సంబంధం ఏర్పడింది అనుకుందాం. ఊరికి ఒక ఉదాహరణకి చెప్తానండి. అదేంటనమాట, ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు, ఆమెతో ఏదో బాగా మాట్లాడింది, ఆవిడతో సంబంధం పెట్టుకుంటే బాగుండని ఒక ఆలోచన కలిగేటప్పటికి ఏమొస్తుందంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ధ్యాయతో విషయాన్ని పుంసాన్. ఇంకా ఆవిడ గురించి ఆలోచిస్తుంటాడు. ఆవిడ ఎవరు, ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఆవిడ కుటుంబ పరిస్థితి, ఇదంతా ధ్యాయతో విషయాన్ని పుంసాన్. ఈ మనిషి ఏం చేస్తాట, దాన్ని గురించే ఆలోచిస్తాట. ఈ ఇంట్లో కుటుంబ విషయాలు అంత పట్టించుకోవడం మానేసి దాన్ని ధ్యానించేటప్పటికీ సంగస్తేషు ఉపజాయతే. అక్కడి నుంచి ఆవిడతో అటాచ్మెంట్ వస్తుంది. అటాచ్మెంట్ అంటే ఏంటి? 24 గంటలు ఆవిడ అక్కడికి వెళ్తామండి, కాఫీ తాగుదామా, బయటికి వెళ్దామా, ఏమైనా బీచ్కి వెళ్దామా, ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి నోటెంబడే. అది సంబంధం అండి. సంఘం అంటే అటాచ్మెంట్ కలుగుతుంది. ఇది రెండో స్థితి మానవుడికి. మానవుడు దరిద్రం ఇవ్వటానికి స్థితులు చెబుతున్నాడు భగవంతుడు. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలండి. అసలు అందుకనే ఏం చెప్పాడు, ఈ అటాచ్మెంట్ దగ్గరే ఎవరి దగ్గర అటాచ్మెంట్ ఉండాలి, ఎవరి దగ్గర ఉండకూడదు అనేది ముందు మనం ఆలోచన చేయాలి. అసలు భార్యా పిల్లలందే అటాచ్మెంట్ ఉండకూడదంటే అక్కర్లేని వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకుని ఇంకా సర్వనాశనం అయిపోతాడు జీవితం అంతా కూడా. అందుకని అదే విషయాన్ని మనం ఆలోచించడం వల్ల ఏమవుతుంది, సంఘం కలుగుతుంది. సంఘం అంటే ఏంటనమాట, అటాచ్మెంట్ కలుగుతుంది. దానివల్ల ఏం కలుగుతుంది, కామం, కోరిక. ఆవిడతో కలిసి మాట్లాడాలి, అదొక సంతోషం అన్నమాట మనసుకి. మాట్లాడుతూ ఎక్కడ బస్ స్టాండ్లో నిలబడతాడో, ఎవరు నవ్వుతారో, ఈ పరిజ్ఞానం ఉండదండి వాడికి. ఆ తర్వాత ఈ కామం వల్ల ఏం కలుగుతుందో, ఒకసారి అది భిన్నమైందనుకోండి, భిన్నమయ్యేటప్పటికీ వాడికి ఏం కలుగుతుందో క్రోధం వచ్చేస్తుంది, కోపం. అనుకున్న టైంకి వాడు రాకపోవటం, మాట్లాడకపోవటం వచ్చేస్తే క్రోధం వస్తుందట. క్రోధం వల్ల ఏమొస్తుంది, సమ్మోహం కలుగుతుంది. మళ్ళీ అదే సమ్మోహం వల్ల ఏం కలుగుతుంది, స్మృతి విభ్రమము, మనస్సు పనిచేయదు. దానివల్ల బుద్ధినాశము, అసలు ఆలోచన ఉండదు. దానివల్ల ప్రణశ్యతి, పతనం అయిపోతాడు. సరే అండి, ఇలా ఉందండి. 1-2 శ్లోకాల్లో భగవంతుడు ఎన్నో విషయాలు చెప్పాడు. అందువల్ల మనం కూడా ఈ 2 శ్లోకాలను నిరంతరం మననం చేసుకుంటే ఏమండి, ఎక్కడ ఆగాలో అక్కడి నుంచి ఆపుతూ ముందుకు వెళ్ళాలి. పతనం దాకా వెళ్ళకూడదు. సమ్మోహం వరకు ఆగిపోయినాడు అర్జునుడు. అందుకే లాస్ట్ అంటాడు, ఏమంటాడంటే, అయ్యా భగవద్గీత అన్నా విన్నాను, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా అని చెప్పి ముగించేసి నమస్కారం పెట్టాడు అర్జునుడు. వ్యామోహం నశించింది, నాకు జ్ఞానం కలిగింది అన్నాడు. అంతవరకు పర్వాలా. మనం కూడా ఇటువంటి విషయాల్లో స్మృతి భ్రంశం కూడా అయ్యి, స్మృతి భ్రంశం వల్ల బుద్ధినాశనం అయ్యి, బుద్ధినాశనం వల్ల ఏమవుతాం, ప్రణశ్యతి. చాలా హెచ్చరిక చేసేటువంటి శ్లోకము. దీన్ని 1-2 సార్లు మనం భగవద్గీత అందరి దగ్గర పెట్టుకొని మననం చేసుకుంటూ ఉంటే మన మానవ జీవితం సరైన దారిలో నడపటానికి, నడిపించుకోవటానికి మనం ఉపయోగపడుతుందని మనవి చేస్తూ స్వస్తి.